ఇంకా ఏం జరిగేవి అంటే మా చిన్నప్పుడు కూడా మేము కూడా ప్రత్యక్ష సాక్షులుగా కొన్ని వాటికి కొన్ని ఇన్సిడెంట్స్కి ఇవి గమనించాం. మా జనరేషన్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. నోబడీ క్యాన్ డినై మై స్టేట్మెంట్స్, దే కెన్ వెరిఫై, దే కెన్ క్రాస్ చెక్. పెళ్ళి కావాల్సిన అమ్మాయి నల్లగా ఉంటే కట్నం ఎక్కువ. పెళ్ళి కావాల్సిన అమ్మాయి నల్లగా ఉంటే కట్నం ఇంకా పెరుగుతుంది. ఆ అమ్మాయి పొట్టిగా ఉంటే ఇంకా కట్నం. ఆ అమ్మాయి చూడ్డానికి అంత అందంగా లేకపోతే ఇంకా కట్నం పెంచుకుంటూ పోతారు. డిస్కషన్స్ ఎలా అవుతాయంటే చాలా అసహ్యంగా ఉంటాయి. కొన్ని ఇళ్లల్లో చాలా అసహ్యంగా ఉంటాయి డిస్కషన్స్. పెళ్ళి కూతురు తరఫు వాళ్ళు కూడా కొంతమంది తక్కువైన మనుషులేం కాదు. వాళ్ళు ఏమంటారంటే, ఆ మిడత గుడ్లోడికి ఇంత కట్నం ఇవ్వాలా? ఆ మిడత గుడ్లోడు ఎవడాడు? మీ అమ్మాయికి పెళ్ళి జరిగితే మీ అమ్మాయికి భర్త, మీ అల్లుడు. వీళ్ళేమంటున్నారు, మీ అబ్బాయికి మాత్రం ఇలా ఉన్నాయి కదా, ఈ లోపాలు ఉన్నాయి కదా, కట్నం తగ్గించండి. ఎంత చీప్గా ఉందండి డిస్కషన్ ఇది. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్ళి చేయబోతున్నాం మనము, అండ్ వీఆర్ మేకింగ్ ఇట్ ప్యూర్లీ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్, ఏ కమర్షియల్ ట్రాన్సాక్షన్, అండ్ వీఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద చీప్ లాంగ్వేజ్, ద చీప్ వర్డ్స్ దట్ వీఆర్ యూజింగ్. ఇంకా పెళ్ళి అవ్వడానికి ముందే. పెళ్ళైన తర్వాత వాళ్ళు ఇంకా కట్నం ఎక్కువ అడుగుతూ ఉంటే అప్పుడు ఇంకా గొడవ. ఈ మిడత గుడ్లోడు అప్పుడే అలా చేశాడు, ఇలా అన్నాడు, అలా అన్నాడు, మన ముందే ఈ పెళ్ళి అసలు క్యాన్సిల్ చేసుకోవాల్సింది. ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. ఏదైతేనేమండి, ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. చివరికి పెళ్లి రోజు బట్టలు వేసుకోవడానికి కూడా పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురు వాళ్ళే డబ్బులు ఇవ్వాలట. ఆ డబ్బులు ఇవ్వడంలో తక్కువ డబ్బులు ఇస్తే పెళ్లి కొడుకు ఒప్పుకోడు. అమ్మాయిలున్న తల్లిదండ్రులారా ఆలోచించండి. మీరు డబ్బులు ఇస్తేనే బట్టలు కుట్టించుకొని పెళ్ళికి వచ్చేవాడు, మీరు డబ్బులు ఇస్తేనే, కట్నం ఇస్తేనే, బైక్ కొనిస్తేనే, ఏదైనా ఇస్తేనే, బంగారం ఇస్తేనే మీ అమ్మాయితో కాపురం చేసేవాడితో మీ అమ్మాయి సంతోషంగా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? ఎలా అనుకుంటున్నారు? మీరు ఎలాగది ఒప్పేసుకున్నారు ఆ పాయింట్ని? ఇటువంటి వాళ్ళంతా కూడా నా అభిప్రాయం ఏంటంటే, అటువంటి కూతుళ్లను, అమ్మాయిలను ఇటువంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళ గొంతు కోసేస్తున్నారు. దే ఆర్ లిటరలీ స్లాటరింగ్ దోస్ గర్ల్స్, those innocent girls, those innocent women, and they are, some of them dying also, committing suicide. ఒక్కరు చనిపోయినా కూడా అది ఎంతో బాధాకరం.